team, Count 366 is excited to share about our experience of participation in 5th InfoFish World Tilapia Trade and Technical Conference and Exhibition 2025 held at Bangkok, Thailand. We are happy to share information about tilapia fish and the huge opportunities that it brings to India in terms of culture and trade. Hi, good morning everybody. నేను మీ గోపి కృష్ణ అండి, కౌంట్ 366 ఫౌండర్ అండ్ CEO. మన ఫిష్ కల్చర్లో ఒక అన్టాప్డ్ పొటెన్షియల్ ఉందనిపించి సమ్హౌ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి నేను మీతోటి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ అంటే నవంబర్ 3 నుంచి 5 వరకు బ్యాంకాక్లో ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్ పేరు ఇన్ఫోఫిష్ వరల్డ్ తిలాపియా ట్రేడ్ అండ్ టెక్నికల్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో ఎగ్జిబిషన్. సో ఇది 5th ఎడిషన్ అంట. దీన్ని 3 రోజుల కింద చేశారు. ఫస్ట్ రోజు వచ్చేటప్పటికి ప్రపంచం మొత్తం మీద తిలాపియా ఎవరెవరు పండిస్తున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద చేసి ఆసియాన్ మార్కెట్, మిడిల్ ఈస్ట్ మార్కెట్, యూరోప్, నార్త్ అమెరికా, ఓషియానిక్ అండ్ ఆఫ్రికన్, ఈ 6 మార్కెట్స్లో ఎవరెవరు తిలాపియా ఫిష్ కల్చర్ అయితే చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ మార్కెట్ స్థితిగతులు ఏంటి, ఆ మార్కెట్లో కల్చర్ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, టుగెదర్ యాజ్ అ టీమ్, అంటే ఆ కాన్ఫరెన్స్ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే స్టేక్ హోల్డర్స్ కానీ ఆ స్థితిగతులను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద ఫస్ట్ డే పెట్టారండి. సో సెకండ్ అండ్ థర్డ్ డే ఇస్ మోర్ లైక్ ఫిష్ వెల్ఫేర్ గురించి, టెక్నికల్గా ఎలా ఉన్నాయి, జినోమ్ మోడిఫికేషన్స్ ఎలా జరుగుతున్నాయి, బెటర్ సీడ్, క్లైమేట్ రెసిస్టెన్స్ అంటే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ తిలాపియా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉన్నది, ఆ ఎఫెక్ట్స్ ఎలాగ మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఇలాంటి టెక్నికల్ ప్రెజెంటేషన్స్ అనేవి జరిగినాయి. ప్లస్ ఎగ్జిబిషన్లో కొంతమంది చాలా తక్కువ మంది ఎగ్జిబిటర్స్ అంటే బట్ క్రీమీ ఎగ్జిబిటర్స్ హెస్ కమ్ డౌన్ దేర్. చైనా యాజ్ యూజువల్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ tilapia fish fillets and their target market is predominantly to US and as well as African nations. చైనా తర్వాత బాగా దీన్ని చేస్తుంది ఇండోనేషియా అండ్ బ్రెజిల్ మార్కెట్లో బాగా జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ జెనెటికలీ ఇంప్రూవ్డ్ అండ్ మోడిఫైడ్ tilapia seed. సో న్యాచురల్ ప్రీవియస్ వెరైటీ కన్నా ఇప్పుడు ఈ variety of tilapia lo they made some genome modification so that they have a larger body, wide body వచ్చి కొంచెం, and it is more useful for the filleting and extra meat and weight and all those things. That is a regular stuff. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ వైట్ ఫిష్ లో ఎస్పెషల్లీ దిస్ tilapia this has a huge potential in Europe as well. ఒక చేప నుంచి 1/3 ప్రాసెస్ అయిన ఫిల్లెట్ అయితే వస్తుంటే దానికి 2 మెయిన్ రీజన్స్ చెప్పారండి. ఒకటి వచ్చేటప్పటికి షెఫ్స్ వెర్సటాలిటీ ఆఫ్ ద ఫిష్, మీరు ఫిల్లెట్ చేసుకోండి లేదంటే డిఫరెంట్ కట్స్ చేసుకోండి, దిస్ హ్యాస్ అ వెర్సటాలిటీ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ టు కుకింగ్, దాన్ని వండుకునే విధానంలో ఎడిబుల్గా. రెండోది ఏంటంటే మీరు ఎటువంటి ఫ్లేవర్ అప్లై చేసినా ఈ తిలాపియా ఫిష్కి ఆ ఫ్లేవర్ అప్లై అయ్యి ఇట్ బికమ్స్ మోర్ టేస్టియర్. అయితే 1/3 ఆఫ్ ద ఫిష్ ఫిల్లెట్ కింద అయితే 2/3 ఏం జరుగుతుంది, సో 2/3 కూడా దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ tilapia fish. కొన్ని క్రేజీ ఐడియాస్, కొన్ని రెగ్యులర్ మనందరికీ తెలిసిందే. ఆ మిగిలిపోయిన బై ప్రోడక్ట్ని వీ కెన్ ఆల్వేస్ యూజ్ ఇట్ యాజ్ ఫిష్ కేక్స్ కానీ లేదంటే కనుక సాసేజెస్ కింద కానీ లేదంటే కనుక ఘానాలోనో అదర్ ప్లేసెస్లో దే ఆర్ యూజింగ్ యాజ్ లెఫ్ట్ ఓవర్స్ని ఫిష్ బాల్స్ కింద కన్వర్ట్ చేసి దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ దేర్ ప్రైమరీ ఫిష్ బోన్ సూప్ లాంటి దాని మీద యూజ్ చేసుకుంటారు. క్రేజియస్ట్ వే వాళ్ళు యూజ్ చేసుకునేది ఏంటంటే తిలాపియా స్కిన్ని డిస్కిన్ చేసి ఆ స్కిన్ తోటి దే ఆర్ మేకింగ్ లెదర్ బ్యాగ్స్. ఇన్ఫాక్ట్ ఒక స్పీకర్ తిలాపియా స్కిన్ తోటి చేసిన బ్లాజర్ వేసుకుని వచ్చి హీ డెమాన్స్ట్రేటెడ్ హౌ వెర్సటైల్ దిస్ థింగ్. సో మోర్ ఆర్ లెస్ 90% ఆఫ్ ద ఫిష్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ హౌఎవర్ ప్రొడక్షన్ అనేది మనం చేసుకోవాలి, దాంతోపాటు బై ప్రొడక్ట్స్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే తిలాపియా అనేది ఇట్స్ అ పూర్ మ్యాన్ ఫిష్, అఫోర్డబుల్ ఫిష్, బట్ అట్ ది సేమ్ టైం ఇండోనేషియాలో కొన్ని మార్కెట్స్ ఏం చేస్తున్నాయంటే, కొన్ని ఫార్మ్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ బ్రాండింగ్ ఇట్ యాజ్ అ ప్రీమియం తిలాపియా. వియత్నాంలో ఇట్ ఈస్ విటలాపియా అంట. సో ఓవరాల్గా ఏంటంటే this has a huge potential, tilapia fish, but we are not doing much of a culture here in India. But rest of the markets, they are taking the lead. Maybe ivi oka saraina samayam emo tilapia fish culture ni, why can't we do this one as proper export oriented tilapia fish farming? In fact, mana Bhimavaram nunchi kontamandi velli they are actually supporting Africa tilapia culture.
In the same way, Airworks Sriram garu unnaru. He made the first technology for aquaculture, followed by Aqua Exchange. Pawan gar, he is doing so much thing outside. Aquagenics Pro or Count 366, we are doing some exports to outside. So knowledge wise, we are all there. దాన్ని ఎలా చేయాలనేది, కానీ పంట అయితే మీరు పండించాలి. ఇండస్ట్రియల్ నలుగురు పెద్దలు హూఎవర్ అందరూ వచ్చి తలకు చేసి ఒక ఎక్స్పోర్ట్ మార్కెట్కి మార్కెటింగ్ చేసుకుని ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది తిలాపియాను స్మాల్ వేలో స్టార్ట్ చేసి బై ప్రోడక్ట్స్ని డెవలప్ చేసేందుకు కొంతమందిని మనం పెట్టుకుని ఒక ఎకో సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే ఆ ఒక్కడుగు ఆల్రెడీ చాలా అడుగులు వేశారు. ఆ కొంత ప్రయత్నంతో మనం తిలాపియా అనే ఒక ఎమర్జింగ్ సెక్టర్లోకి మనం కూడా కొంతవరకు రోల్ ప్లే చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఆ అవకాశం ఉంది అన్నట్టుగా అనిపించి నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ tilapia fish farming. And the only one person whom we have seen from India as a speaker is very proudly to say our own Dr. Nagamurali garu. He is the only one person who is on the speaker dais. And experiences he shared on the tilapia culture. Tilapia can be grown up any earthen ponds. కేస్ కల్చర్ రిజర్వాయర్లో కేస్ కల్చర్కి సపోర్ట్ చేస్తున్నాం, ర్యాస్లో తిలాపియాకి సపోర్ట్ చేస్తున్నాం, బయోఫ్లాక్స్లో తిలాపియాకి సపోర్ట్ చేస్తున్నాం. చిన్న పాయింట్స్ అయినా ఇండోనేషియాలో ఎకరం అరెకరాల్లో కూడా తిలాపియా చేస్తున్నారు చిన్న చిన్న రైతులు. అది అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద కార్పొరేట్ కల్చర్స్ కూడా తిలాపియా ఫార్మింగ్ జరుగుతుంది. సో విత్ ఆల్ దిస్ థింగ్స్ సైనింగ్ ఆఫ్, నేను మీ గోపికృష్ణ, కౌంట్ 366 నుండి. థ్యాంక్ యూ, బాయ్.